సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బాదం స్మూతీ చేయబోతున్నాము. మీరు చూడండి ప్రాసెస్. సో బాదంది చేయడానికైతే ఒక జాలి తీసుకుని దాన్ని ఇక్కడ పెట్టుకొని తురుముకుంటూ ఉండాలి. లెట్స్ సీ నౌ. సో మొత్తానికైతే అయిపోయింది, చూపిస్తారండి. సో మొత్తం టెక్స్చర్ అయితే ఇట్లా రావాలి. మొత్తం టెక్స్చర్ ఇట్లా రావాలి, పొడి పొడిగా ఉండాలి. తర్వాత మీరే చూడండి. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ముందరగా ఒక గ్లాస్ తీసుకోవాలి, ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. ఆ గ్లాస్లో వాటర్ నింపుకొని, మంచి వాటర్ నింపుకొని దానిలో పోసుకోవాలి. స్మూతీ లాగా వచ్చే టెక్స్చర్తో కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే దీనిలో కలుపుకొని మొత్తం కలిపేసుకొని చేతికున్న పిండంతా రాసేసి, చేతికున్న పేస్ట్ అంతా రాసేసి చేయి కడిగేసుకోవాలి. సో దానిలో వాటర్ అయితే యాడ్ చేసుకుని స్మూతీ లాగా ఇట్లా కలిపేసుకుని దానిలో లైట్గా షుగర్ అంటే నార్మల్ షుగర్ లాగా పోసేయద్దు. దాన్ని నార్మల్ షుగర్ లాగా పోస్తే మంచిగా ఉండదు. సో 1 టీ స్పూన్ షుగర్, ఇప్పుడు బాదం దానిలో వేసుకుని ఆ జాలీలో వేసుకుని దాన్ని జల్లెడించుకోవాలి. మంచిగా జల్లెడించుకోవాలి. కావాల్సిన చక్కెర అంతా పడి మిగతా చక్కెర అంతా అవసరం లేదు. సో మంచిగా చేసేసుకుని మిగతాదంతా దానిలో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుని స్పూన్ పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ స్పూన్తో కలపాలి. స్పూన్ తీసుకుని దాన్ని మంచిగా చక్కెర కలిసేలాగా కలుపుకోవాలి. అది కొంచెం ఇట్లా పిండిలాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దాన్ని కలుపుకుంటుంటే అదే పిండిలాగా అవుతుంది. దీన్ని ముట్టుకుంటే పిండిలాగా అనిపించాలి. సో ఇట్లా పిండిలాగా అనిపిస్తేనే మంచిగా టెక్స్చర్ వచ్చినట్టు. లేకపోతే ఇంకొంచెం నీళ్ళు, అది ఇంకా స్మూత్ ఉంటే ఎక్కువ కలుపుతూ ఉండాలి. దానిలో ఇంకా కొంచెం తురుముకోవాలి. లేకపోతే బాగుండదు. సో కింద పడ్డదంతా కప్పులోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఇట్లా ముట్టుకుంటే పిండిలాగా అనిపించాలి. సో ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటుంటే స్మూతీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. దాన్ని చేత్తో కలుపుకోవడం మొదలు పెట్టాలి. ఆ స్పూన్ ఒక గ్లాసులో వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి పిండి అయ్యేంత వరకు. దాన్ని మొత్తం కప్పుకి పూసేసుకోవాలి. కప్పుకి మొత్తం పూసేసుకున్నాక దాన్ని
గట్టిగా గీకితే ఎక్స్ట్రా అది కూడా వచ్చేస్తుంది. సో ఇందాకటి కన్నా ఎక్కువ వచ్చింది కదా, మొత్తం ఇట్లా గీకేసుకుని ఒక చోటకి చేర్చాలి. మొత్తం కలిపేసుకుని ఒక చోటకి చేసుకోవాలి. మా నాన్న వచ్చారులే, పట్టించుకోకండి. ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాం, ఇంపార్టెంట్ వీడియో. సో మా నాన్న ఇప్పుడు ముద్దులు పెడుతుంటారు గైస్. సో తర్వాత మొత్తం తీసేసుకుని ఒక కప్పులోకి తీసేసుకోవాలి. మా నాన్న ఎప్పుడు ఇట్లా మాట్లాడతారులే. సో ఇట్లా నాకాలన్నమాట. సో మా నాన్న అయితే వెళ్తున్నారు గైస్. నాన్న బాయ్ చెప్పు వీళ్ళకి. చూసారా, అందరికీ చెప్పారు. మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో స్మూతీ మంచిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. మీన్స్ ఇట్లా టెక్స్చర్ అయితే చాలా మంచిగా ఉండాలి, ఎప్పటికీ మిస్ అవ్వద్దు. అది చాలా కొంచెం ఉంటే నాకేసుకోవచ్చు. సో ఈ స్మూతీని పిండి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ జల్లెడ తీసుకుని జల్లెడించుకోవాలి. మళ్ళీ బాదంసే జల్లెడించుకోవాలి. మా ఫ్యామిలీకి గాయస్, మా అమ్మ మా అక్క చూస్తే కామెంట్స్లో చెప్పండి గాయస్. ఓకే గాయస్, చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మా మమ్మీ డాడీ పడుకున్నారు, మొత్తం చేసేయాలి. తర్వాత సాయంత్రం అందరికీ స్మూదీ ఇవ్వాలి. సో మంచిగా అది అయిపోయేంత వరకు జల్లడించుకుంటూనే ఉండాలి. జల్లడించేసుకొని మొత్తం ప్రతి ఒక్కటి జల్లడించుకోవాలి. కావాలంటే మీరు పీల్ తీసేసుకొని కూడా చేయొచ్చు. ఎక్స్ట్రా పీల్ వస్తే నార్మల్గా తీసేయండి. సో మళ్ళీ చేసేసుకుని పిండి అయ్యేంత వరకు అట్లీస్ట్ 4 hours కలుపుకోవాలి. అట్లీస్ట్ నాకైతే ఇప్పుడు ఎక్కువ బాదం అవసరం లేదు. సో అది పిండి కావాలంటే మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ వేసుకుని నైస్గా కలుపుకోవాలి. సో అది పిండి అయితే అవ్వాలి. సో కరెక్ట్ టెక్స్చర్ వచ్చింది. ఇట్లా పిండి అయితే అవ్వాలి, అర్థమైందా? సేమ్ పిండి అవ్వాలి, అవ్వకపోతే అస్సలు బాగుండదు. సో ఇట్లా మంచిగా గీకేసుకుని దీనంతా ఇట్లా వేసుకొని మొత్తం స్పూన్తో ఒకసారి గీకాలి. గీకుని దాన్ని ఒక కప్పులో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇట్లా ఒక చిన్న కప్పులో స్టోర్ చేసుకోవాలి. చిన్న కప్పులో స్టోర్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. 2 to 3 hours వరకు మూత పెట్టేసుకోవాలి. సో లెట్స్ వెయిట్ ఫర్ 2 to 3 hours. సో 2 to 3 hours అయితే అయిపోయింది. లెట్స్ ఓపెన్, కమ్. సో ఇది ఉంది కదా, ఓపెన్ చేసుకోవాలి. మంచిగా అయితే అయ్యింది. సో మళ్ళీ దీన్ని ఒకసారి కలిపేసుకొని కొట్టు కలుపుకోవాలి. అంతే, స్మూతీ రెడీ. దీన్ని ఎన్ని రోజులకైనా ఉంచుకోవచ్చు. 80-100 years వరకు కూడా ఉంచుకోవచ్చు. సో దిస్ ఇస్ ద బాదం స్మూతీ రెసిపీ. Bye guys, wish you all
Wish you all